మన రారుండో ఈ వంటలు చేద్దాం షోలో ఇప్పటి వరకు ఎంతో మంది ఆడవాళ్ళు వంటల్ని చాలా ప్రేమిస్తూ ఇంటి దగ్గర నుండి కూడా చాలా ప్రిపేర్ అయ్యి ఎంతో ఇంట్రెస్ట్ తో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అండ్ ఇలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడం కోసమే ఈ ప్లాట్ఫామ్ అండి. ఇప్పటి నుంచి మా షోలో ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా వంట అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. 8008054321 ఈ నెంబర్కి వెంటనే డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు రారండో ఈ వంటలు చేద్దాం. బహదూర్పల్లి నుంచి మోనికా గారు వచ్చారండి ఇక్కడికి. లెట్స్ వెల్కమ్ హర్. హలో మోనికా గారు. హాయ్ మ్యామ్, బాగున్నారా? నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ. ఎప్పుడు నేనే ఫస్ట్ అడుగుతాను, ఫస్ట్ టైం మీరు నన్ను అడుగుతున్నారు, చాలా హ్యాపీగా ఉంది. మేడం, మిమ్మల్ని చూస్తుంటే అలా అడగాలనిపించింది. మీరు ఈ రోజు చాలా స్పెషల్ గా ఉన్నారు. యాక్చువల్లీ డైలీ మీ షో నేను ఫాలో అవుతాను, బట్ ఈ రోజు రియల్ గా చూసేసరికి నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, రియలీ మీన్స్ అ లాట్. నిజంగా అంటే మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఓకే, ఇక్కడ పెట్టండి మౌనిక గారు, మనం చక్కగా అలా కాసేపు ముచ్చట్లు చెప్పుకుందాం. చెప్పండి మౌనిక గారు, ఏంటి విశేషాలు? ఏం లేదు మ్యామ్, మీరే చెప్పాలి. ఏం లేవా? అయ్యో ఎందుకలా, మీరు చెప్పండి మీ ఫ్యామిలీ గురించి. మీ కిడ్స్ ఉంటే కిడ్స్? నాకు 2 కిడ్స్, ఉపేక్షిత, అరవింద్ కుమార్. వాళ్ళతోటే సరిపోతుంది డే మొత్తం. హౌస్ వైఫ్. మా హస్బెండ్ పేరు వినేష్ కుమార్. ఓకే, ఏం చేస్తూ ఉంటారు ఆయన? అతను 2-వీలర్ షోరూమ్ లో సేల్స్ మేనేజర్ గా చేస్తారు. ఇంట్లో స్టిచ్చింగ్ చేస్తాను, దాంతోనే సరిపోతుంది. ఇంకా స్టిచ్చింగ్ తోటి సరిపోతుంది. వాళ్ళ కుకింగ్ ఇలానే వెరైటీ ఐటమ్స్ ట్రై చేస్తాను. నేను ఈటీవీ అభిరుచి ఫాలో అవుతా. ఓకే, మధ్య మధ్యలో మా షో కూడా చూస్తారనమాట? కంపల్సరీ, అందుకే ఆ ఇంట్రెస్ట్ తోటే ఇక్కడ వరకు వచ్చాను. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి ముందుగా మాకు మీరు పరిచయం చెప్పే రెసిపీ ఏంటి? మ్యామ్, ఈ రోజు నేను స్పెషల్ వంట చేయబోతున్నాను. ఏంటది? మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా చెప్పండి. వెజిటేబుల్ లివర్ ఫ్రై చేస్తున్నా, తోటకూర లివర్ ఫ్రై. లీఫీ వెజిటేబుల్ తో లివర్ ఫ్రై చేయబోతున్నా. సో దీంట్లో లివర్ లేదు? లేదు, కానీ లివర్ లా ఉంటది. అది మీరు తిని నాకు మీ ఫీలింగ్స్ షేర్ చేయాలి. తప్పకుండా అండి. ఇప్పటి వరకు ఎన్నో టేస్ట్ చేసిన ఫీలింగ్స్ అందరితో పంచుకున్నాను, ఇప్పుడు కూడా తప్పకుండా టేస్ట్ చేస్తాను. సో మనం ఏం చేద్దాం అంటే ఇంగ్రీడియంట్స్ చూద్దాం, అసలు ఈ రెసిపీకి ఏమేం కావాలి అని. తోటకూర లివర్ ఫ్రై కావాల్సినవి ఫస్ట్ వచ్చేసి తోటకూర అండ్ బేసన్, పచ్చిమిర్చి మిక్స్ చేసుకొని ఇది ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకున్న ముక్కలు, అండ్ కొత్తిమీర, ఆనియన్స్, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, ధనియా పొడి, అండ్ సాల్ట్, పసుపు, పచ్చిమిర్చి, చాట్ మసాలా. సో ఇదే మన తోటకూర లివర్ అన్నమాట? అవునండి కదా. అంటే అది మీరు బేసన్ తోటకూర అవన్నీ మిక్స్ చేసి ఫస్ట్ కేక్ లా వస్తుంది అది? అవునండి. తోటకూర బ్యాటర్ తీసుకొని దాంట్లో బేసన్ ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ 2 కలిపేసి మనం స్టీమ్ చేసుకోవాలి వాటర్ లో. ఇడ్లీ కుక్కర్ లో స్టీమ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాం మనం. ఓకే, ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో స్టార్ట్ చేసేద్దాం మనము. ఓకే, చెప్పండి ఏం చేయాలి మనం ముందుగా? ఎలా మొదలు పెట్టాలి? స్టవ్ ఆన్ చేసుకున్నాము. ఇదేనా? ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి. హీట్ ఎక్కిన తర్వాత ఫ్రై స్టార్ట్ చేద్దామా? ఈలోపు మీరు చెప్పండి, మీ పిల్లలకి, మీ కిడ్స్ ఉన్నారు 2, వాళ్ళ కోసం మీరు ఎలాంటి రెసిపీస్ చేస్తూ ఉంటారు? వాళ్ళకి ఎక్కువ నాన్ వెజ్ బిర్యానీస్, చికెన్ బిర్యానీ బాగా ఇష్టం ఇద్దరికి. మంచిగా దమ్ బిర్యానీ చేస్తారు ఇంట్లో? బిర్యానీ చేస్తూ ఉంటాను. అండ్ స్నాక్స్ స్కూల్ నుండి రాగానే ఇంకా డైలీ వాళ్ళు రిపీట్ అవ్వద్దు, మళ్ళీ వెరైటీ స్నాక్స్ చెయ్యు, ఇది చెయ్యి మమ్మీ, అది చెయ్యి మమ్మీ చెప్తుంటారా? బాగా చెప్తారు, కామెంట్స్ కూడా చేస్తారు. ఇంకా మా పాప ఇన్స్టా రీల్స్ బాగా చేస్తుంది అనమాట. సో వచ్చి ఇలా చెయ్యాలి మమ్మీ, నువ్వు ఇది చేసేటప్పుడు నాకు చెప్పు, నేను వీడియో తీస్తాను అని చెప్పేసి కుకింగ్ వీడియోస్ అన్ని తీస్తుంది. ఎడిట్ కూడా బాగా చేస్తుంది పాప. బాబు డాన్స్ బాగా చేస్తాడు. నైస్. ఇవన్నీ రీల్స్ పెడుతూ ఉంటారు? రీల్స్ పెడతా. యూట్యూబ్ ఛానల్ కూడా ఉందా? యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది మ్యామ్. వంటలు కూడా చేస్తూ ఉంటాం, ఇట్లానే కొన్ని ఫ్యామిలీ వీడియోస్ చేస్తూ ఉంటాము. నైస్ అండి. పిల్లలు డాన్స్ బాగా చేస్తారు, మా పిల్లలు ఇద్దరు బాగా చేస్తారు డాన్స్ వీడియోస్ అని, సాంగ్స్ అని. నేను కూడా ఇంకా పిల్లలు చేసినప్పుడు మనల్ని కూడా లాగుతారు, అప్పుడప్పుడు చేయాల్సి వస్తుంది. కరెక్ట్. మా ఫ్యామిలీ కూడా చాలా ఫ్రెండ్లీ ఉంటాం. నాకు 2 సిస్టర్స్, మమ్మీ డాడీ బాగా సపోర్ట్ చేస్తారు.
ఇట్లాంటి కల్చరల్ యాక్టివిటీస్ కి అన్ని బాగా సపోర్ట్ చేస్తారు. మా హస్బెండ్ కూడా అట్లానే దొరికిండు లక్కీగా. రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఓకే, సో ఎన్ని ఇయర్స్ అయింది మీ మ్యారేజ్ అయ్యి? ఇప్పుడు 12 years అవుతుంది. ఎలా ఉంది 12 ఏళ్ల జర్నీ? అలా అయిపోయింది మేడం, అలా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది. స్వీట్ మెమరీస్. నైస్. ఆయిల్ హీట్ అయిన ఒకసారి చూడండి. స్వీట్ ఎక్కింది ఆయిల్. ఇవి డీప్ ఫ్రై చేసుకుందాం. ఓకే, పిల్లలు పుట్టిన తర్వాత లైఫ్ ఫాస్ట్ పిల్లలు ఫాస్ట్ పెద్దగా అయిపోయారు. ఇప్పుడు 7th class పిల్లలు. ఇది వేగేలోపు మనం అక్కడ దీనికి డిష్ కూడా ప్రిపేర్ తప్పకుండా. మీ పిల్లలకి ఇట్లా సెలవులు వచ్చినాయి అనుకోండి, ఏం చేస్తారు మీ కుటుంబం, మీ ఫ్యామిలీ అంతా కలిసి? ఎక్కువ మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్తాము బాగా. మీ అమ్మ వాళ్ళ ఇంటికి? అమ్మ వాళ్ళ ఇంటికి. ఇక్కడైనా హైదరాబాద్? జద్గిరిగుట్ట అమ్మ వాళ్ళది. సో ఇంకా ఎక్కువ లాంగ్ లీవ్స్ దొరికితే అమ్మమ్మ దగ్గరికి వెళ్తాం. అవుటింగ్స్ కి వెళ్ళడం చాలా ఇష్టం. అబ్బో, మీ అమ్మమ్మ? అమ్మమ్మ. ముని మనవడు చూసారు. సూపర్. స్టిల్ ఇప్పటికి కూడా ఎంగు ఉంటారు. ఎన్నేళ్ళండి మీ అమ్మమ్మకి? అమ్మమ్మకి 68 ఉంటాయి. ఓ, అయితే తొందర పెళ్లి చేసుకున్నట్టున్నారు కదా? అవును, మమ్మీకి చిన్న ఏజ్ లో పెళ్లి అయిపోయింది. అవునా? మమ్మీని నన్ను చూస్తే సిస్టర్స్ అంటారు. మీ మమ్మీ ఏజ్ ఎంత? మమ్మీ చిన్నదే. నాకు మమ్మీకి 17 years డిఫరెన్స్ ఉంటది. అంతేనా? చాలా చిన్నది. ఎంత 50s లో ఉందా మీ మమ్మీ, లేకపోతే 40s? లేట్ 48. మీరెంత? 43. 43 ఏనా? హౌ ఓల్డ్ ఆర్ యూ? 22. 22ఆ? ఇప్పుడు మీరు ప్రెసెంట్ ఏజ్ 28. 28ఆ? హైరామ్. మీరు చిన్న ఏజ్ లో పెళ్లి చేసుకొని మీ పిల్లలు అప్పుడే 7th class లో ఉన్నారంటే. నాకు కూడా 19 లోనే అయ్యింది మ్యారేజ్. 19 లో అయింది కాబట్టి తొందరగా అయిపోయింది. కరెక్ట్. సో మీకు కూడా మీ కూతురు కొడుకు కాదు, ముని మనవడు ముని మనవరాల్ని చూసే స్కోప్ మీకు కూడా ఉంది డెఫినెట్ గా. దీంట్లో కొంచెం ఆయిల్ వేసి. ఓకే, ఇప్పుడు ఆయిల్ వేసేస్తాం దీంట్లో. నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ కొంచెం అది ఆయిల్ ఎక్కగానే ఆనియన్స్ వేసుకుందాం. సో వంటలు ఎప్పుడు నేర్చుకున్నారు మౌనిక మీరు? నా మ్యారేజ్ కాకముందు నుండే కుకింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ నాకు. మదర్ బాగా చేస్తారు. మమ్మీని చూసి మమ్మీకి కొంచెం హెల్ప్ఫుల్ అవుతుందని మమ్మీ కూడా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు. ఓకే, సో మమ్మీకి హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి అలా నేర్చుకున్నాను. ఇది డిష్ అవుట్ చేద్దాం. ఓకే, సో అలా ఒక 5 minutes లైట్ గా ఫ్రై చేసుకోవాలి. 5 minutes అంతే. చూస్తే నాన్ వెజ్ అనే అనుకుంటారు. ఆనియన్స్ వేసాక నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు. ఓకే, మేడం అందరినీ మీరు మా అభిప్రాయాలు తెలుసుకుంటారు కదా, నేను ఒకటి అడగాలనుకుంటున్నా. మీ హాబీస్ ఏంటి? నా హాబీస్ వెరీ గుడ్ క్వశ్చన్. ఏమై ఉంటాయని మీరు అనుకుంటున్నారు? యాంకర్ అంటే అన్ని క్వాలిటీస్ ఉంటాయని నాకు తెలుసు, బట్ ఇంకా స్పెషల్ గా తెలుసుకోవాలని ఉంది. స్పెషల్ గా తెలుసుకుంటారు. ఓకే, నా హాబీస్ ఇంట్లో కూర్చొని ఇంగ్లీష్ సినిమాలు చూడడం. ఓకే, డాన్స్ వేస్తారా మేడం? వేస్తుంటానండి, అవకాశం వచ్చినప్పుడు వేస్తూ ఉంటాను. అవునా? ఇది మనం టమాటో ఒకసారి ప్యూరీ పట్టుకుందాం. ఓకే, టమాటో ప్యూరీ చేసుకుందాం ఇప్పుడు. తీసుకున్నాము. జస్ట్ అలా కచ్చా పచ్చగా ఓకే చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇది వేగిపోయింది కదా, మనం ప్యూరీ వేసుకుందాం. ఇది కొంచెం పచ్చి వాసన పోయేలోపు మనం కారం పొడి వేసుకున్నాము. తోటకూరతో మనం జనరల్ గా కర్రీనే చేసుకుంటామండి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. లేకపోతే వేరే ఆకుకూరలతో మిక్స్ చేసి వడలు, లేకపోతే అట్లాంటివి ఏమైనా మిక్స్డ్ ఆకుకూర. బట్ ఇట్లా లివర్ అనేది అంటే ఇది ఎక్కడ నేర్చుకున్నారు మీరు?
అంటే మా పక్కన ఒక అక్క ఉండేది, మ్మ్. వాళ్ళు వెజిటేరియన్ అన్నమాట. Okay. ఆమె ఎప్పుడు ట్రై చేస్తూ ఉండేది కొత్త కొత్త డిషెస్ అన్ని. వాళ్ళు నాన్ వెజ్ తినరు, మ్మ్. సో తను నాకు సజెస్ట్ చేసింది. తను ఒకసారి చేశారు, నాకు నచ్చింది. సో నేను కూడా మా ఇంట్లో ట్రై చేసా, అందరు బాగుందన్నారు. బాగుంది. మ్మ్. మీకు కూడా ఒకసారి చూపిద్దాం టేస్ట్ అని చెప్పేసి ఇక్కడ దాకా తీసుకొచ్చాయి Nice, రెసిపీని. ఓకే అండి, ఇప్పుడు ఇది కూడా వేగిపోయింది. ఓకే మనం ఇప్పుడు కొంచెం కారపొడి వేసుకున్నాం. ఓకే ఆల్రెడీ మనం లివర్ లో పచ్చిమిర్చి వేసాము, అవును. ఇది గ్రేవీకి మాత్రం కొంచెం వేసుకుంటే Okay. సరిపోతుంది. సో సాల్ట్ కొద్దిగా, ఓకే సాల్ట్ కూడా లివర్ లో వేసాను నేను. మ్మ్. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నామని. ఇప్పుడు దీంట్లో లివర్ ముక్కలు వేసిద్దాం. ఓకే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న లివర్ని ఇందులో యాడ్ చేసేస్తాం. మీరు రైస్ లోకి తింటారా, ఇది చపాతీలోకి తింటారా? దేంట్లోకైనా బాగుంటుంది అవునా? మేడం. Full గా? ఈవెన్ దో బగారా రైస్ కి కూడా సైడ్ డిష్ గా బాగుంటుంది. కొంచెం ఇది స్పైసెస్ అన్ని దీనికి పట్టేసే లోపు గరం మసాలా, గరం మసాలా, ఓకే అండ్ ధనియాల పొడి. ఇది మనకు అయిపోవచ్చింది సాయి గారు. షూర్. సో డిష్ అవుట్ చేసుకోవచ్చా మనం ఇప్పుడు? చేసుకోవచ్చు ఒక 1 minute. యా కలిపేసుకోండి. స్టవ్ ఆఫ్ చేస్తుంది. స్టవ్ ఆఫ్. దీంట్లో ఇచ్చేయండి తోటకూర లివర్ ఫ్రై. ఎస్. ఎవరైనా ఈ రెసిపీ టైటిల్ వినంగానే కూడా ఇది నాన్ వెజ్ రెసిపీ అనుకుంటారు. అవును మేడం, అనుకున్నారు, అన్నారు కూడా. లివర్ లేకోకుండా ఆకుకూర కనిపిస్తుంది కూడా అట్లనే అనేసి. అదే స్పెషల్ కదా. ఫైనల్గా ఇది డిష్ అవుట్ చేసుకున్నాం కదా, కొంచెం కొత్తిమీర చల్లేసి టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా అండి. తోటకూర లివర్ ఫ్రై రెడీ అయిపోయిందండి. టోటల్ వెజ్ రెసిపీ, నాన్ వెజ్ నే ఉన్నా కూడా కంప్లీట్ వెజ్. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉందో, బట్ మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. తోటకూర లివర్ ఫ్రై తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: తోటకూర శనగపిండి ఉడికించిన మిశ్రమం, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు, గరం మసాలా, ధనియా పొడి, కారం, పసుపు, ఉప్పు. తోటకూర లివర్ ఫ్రై తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పచ్చిమిరపకాయ ముక్కలు, టొమాటో ప్యూరీ, కారం, ఉప్పు వేసి కలిపి అందులో ఫ్రై చేసుకున్న తోటకూర శనగపిండి మిశ్రమం ముక్కలు, గరం మసాలా, ధనియా పొడి వేసి బాగా మగ్గించాలి. ఇప్పుడు డిష్ అవుట్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, తోటకూర లివర్ ఫ్రై రెడీ. టేస్ట్ చేయబోతున్నానండి ఇప్పుడు. ఎలా ఉంది చెప్పండి. చాలా బాగుందండి, రియలీ నైస్. థ్యాంక్ యూ. టేస్ట్ కూడా చాలా బాగుంది, రియలీ లైక్ ఇట్. మీ నెక్స్ట్ రెసిపీ ఏంటి? క్రిస్పీ కార్న్స్. ఓకే. సో క్రిస్పీ కార్న్ అందరికి చాలా ఫేవరెట్ స్నాక్. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు క్రిస్పీ కార్న్కి కావాల్సిన పదార్థాలు: కార్న్, కారం, కార్న్ ఫ్లోర్, అజినమోటో అండ్ పెప్పర్, గరం మసాలా, మైదా, సాల్ట్. స్టార్ట్ చేద్దామా మరి? ఓకే. ఎలా తయారు చేసుకోవాలి క్రిస్పీ కార్న్ చెప్పండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ఆయిల్ హీట్ పెట్టుకున్నాం. ఓకే. ఆయిల్ హీట్ కాగానే ఇవి ఫ్రై చేసుకున్నాం. ఫస్ట్ ఇవి ఒక 5 minutes మనం కుక్ చేసుకోవాలి, ఈజీ అయిపోతుంది. ఉడకబెట్టాలి. ఉడకబెట్టుకొని మీరు ఆ స్టిక్స్ కూడా, సో మీరే ఉడకబెట్టిన కార్న్ తీసుకొని ఒక 5 స్టిక్ గుచ్చేసారా? స్టిక్స్ అన్ని తయారు చేసుకొని, పిల్లలు కొద్దిగా వెరైటీగా ఉంటే ఇష్టపడి తింటారు కదా, సో నేను అదే ఆలోచిస్తూ ఉంటా, పిల్లలు ఎట్లా ఇష్టంగా తింటారు అది ఆలోచించి కొంచెం వెరైటీగా ట్రై చేస్తూ ఉంటాను అన్నమాట ఇంట్లో. నైస్. కార్న్ తో మీరు ఇంకా ఏమేమి రెసిపీస్ చేస్తారండి జనరల్ గా? కార్న్ రైస్, కార్న్ పకోడా, కార్న్ పకోడా బాగుంటుందా? బాగుంటుంది మేడం,
బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. యా యా షూర్. కాజు కాన్ పకోడా కూడా బాగుంటుంది, కాజుతో బాగుంటుంది. ఓకే మేడం, ఇది ఒకసారి కాగిపోయింది, మనం ఇది వేసేసుకున్నాము. ఇలా చేస్తే తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, మీ హాబీస్ ఏంటండి? డాన్స్ అండి, డాన్స్ అంటే బాగా ఇష్టం. అవునా, వెస్టర్నా క్లాసికలా? రెండు 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 యాక్చువల్లీ క్లాసికల్ డాన్స్ చిన్నప్పటి నుండి బాగా ఇంట్రెస్ట్ ఉండేది. మదర్ క్లాసెస్కి కూడా పంపించారు. సో మధ్యలో మ్యారేజ్ అవ్వడం వల్ల వదిలేసా. స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్లో ఎక్కువ పార్టిసిపేట్ చేసేదాన్ని. మీ పేరు మీద సాంగ్ ఉంది, మౌనిక మౌనిక. అవునండి, అవును, ఫ్రెండ్స్ పాడుతూ ఉంటారు, ఏడ్పిస్తారు అప్పుడప్పుడు. సినిమాలు చూస్తూ ఉంటారు ఎప్పుడైనా? చూస్తుంటాను. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. వెరీ గుడ్, వెరీ గుడ్. మై వన్ అండ్ ఓన్లీ, మై వన్ అండ్ ఓన్లీ ఫేవరెట్ ప్రభాస్. ఓకే, ఎవరికి ఇష్టం ఉండడండి, హైట్, పర్సనాలిటీ కరెక్ట్, అంత బాగుంటే. ఎగ్జాక్ట్లీ, దట్స్ రైట్. మీకు ఏ సినిమాలో బాగా నచ్చాడు ప్రభాస్? వర్షం మూవీ నుండి అండి. నాకు కూడా వర్షం మూవీ నుండి చాలా ఇష్టపడతా. యాక్చువల్లీ ఆ షూట్ కూడా వరంగల్ దగ్గర పెంబర్తి మాది ప్రాపర్, ఓకే, అక్కడ తీశారు. సో అప్పటి నుంచి బాగా ఇష్టం చూసాను. మా నాన్నమ్మ ఉండేది, మా నాన్నమ్మతో వెళ్ళి మరీ చూసా. అవునా, ప్రభాస్ ని చూసారు? చూసాను. ప్రభాస్ అది కూడా? అవునండి. నైస్. కానీ అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు కూడా అలాగే ఉంది కదండి. మాకే ఇంకిద్దరు పిల్లలు వచ్చారు, అప్పుడు పెళ్లి కాలేదు, ఇప్పుడు పెళ్ళైంది, ఇద్దరు పిల్లలు ఉంటారు, కానీ తను అట్లానే ఉన్నాడు, అందుకే ఎవర్ గ్రీన్. అవునవును, అలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే హాటెస్ట్ గా అలా సింగిల్ గా ఉన్నాడు. అవును. ఇది ఒకసారి తీసేసుకుందాము. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను ప్రభాస్ ని. అవునా? ఇది ఒకసారి డిస్ అవుట్ చేసుకుందాం మేడం. మనం మళ్ళీ ఒకసారి కోట్ చేసుకొని మళ్ళీ వేసుకోవాలి. జస్ట్ ఒక 2 minutes, జస్ట్ స్టార్టింగ్ టచ్ అన్నమాట. స్టార్టింగ్ టచ్. ఇప్పుడు ఇది సైడ్ పెట్టుకొని మనం మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. ఓకే, తీసుకొని దీంట్లో ఇవి వేసేసుకుందాం. ఓకే, అంటే ఒక కోట్ అయితే ఏంటంటే మసాలాలన్నీ బాగా పడతాయి. ఓకే ఓకే, సో మనకి క్రిస్పీగా కూడా వస్తాయి. రైట్. ఇప్పుడు మనం దీంట్లో కారం, ఓకే, మనకు రుచి తగ్గ. సో కార్న్ఫ్లోర్ జస్ట్ కోట్ కోసం. ఓకే, అజినమోటో, మైదా, సాల్ట్, ఫైనల్ గా చాట్ మసాలా. మరీ అంత కష్టమేం కాదనమాట క్రిస్పీ కార్న్. ఏం లేదండి, బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు ఈజీగా. నాలాంటి వాళ్ళు చేసేసుకోవచ్చు. ఒక్కసారి కోట్ చేసుకున్నాము. ప్రభాస్ బ్యాచిలరే, నేను బ్యాచిలరే. అవునా? ప్రభాస్ సింగిలే, నేను సింగిలే. మింగిల్ ఎప్పుడు అవుతారండి? అవుదామని అనుకుంటే స్కోప్ దొరకట్లేదండి, కొంచెం వాటర్. అవునా మేడం? ఖచ్చితంగా నన్ను గుర్తుపెట్టుకోండి మింగిల్ అయ్యేటప్పుడు. తప్పకుండా అండి, నేను వస్తాను. ఎందుకంటే వారు ఫేవరెట్, మీరు కూడా ఫేవరెట్. దేనికి వస్తారు? ఎక్కడికి వస్తారు? నేను మ్యారేజ్కి వస్తాను. ఇప్పుడు అన్నారు కదా మీరు సింగిలే, ప్రభాస్ సింగిలే అన్నారు కదా. సో మింగిల్ అయ్యేటప్పుడు నేను ఉండాలి కదా. మేడం ఇది ఒకసారి మళ్ళీ వేసేసుకున్నాము. వేద్దామండి తప్పకుండా. ఈ ప్రపంచంలోకి మళ్ళీ నేను ఆల్రెడీ ప్రభాస్తో పెళ్లి అయిపోయినట్టు ఊహించుకుంటున్నా ఆల్రెడీ. మేడం నేను చేసే క్రిస్పీ కార్న్స్ తిన్న తర్వాత పెళ్లి చేసుకోండి మేడం. మళ్ళీ చేసింది వేస్ట్ అయిపోయింది. లేదు, మీ కార్న్ తింటాను డెఫినెట్ గా. మీకు ఏమైనా నా రెసిపీస్ నచ్చితే మీ మెనూలో మెన్షన్ చేసుకోవచ్చు మ్యారేజ్కి. వావ్, నాకు పెళ్ళి అయిపోతుంది. దానికి కారణం నేనే అయినందుకు ఐఎమ్ సో హ్యాపీ మ్యామ్. దానికి కారణం నేనే అయినందుకు, అంటే నా ద్వారా మీరు సార్ ఇష్టం అని చెప్పారు కదా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. మీరే లేకపోతే నా ఇష్టం ఎప్పటికీ ప్రభాస్ కి తెలిసేది కాదు. అదే ఖచ్చితంగా సార్ చూస్తారని అనుకుంటున్నాను నేను కూడా. మీ టూ.
నిజంగా ప్రభాస్తో పెళ్ళి అయితే ఎంత బాగుంటుందండి కంపల్సరీ అండి, ఆశలు ఎవరికి ఉండవు, కదా అందరికీ ఉంటాయి ఉంటాయి. కదా. కానీ అత్యాశ పడద్దు అంటున్నారు. ఓకే ఎందుకు అనుకుంటారు, మీ రాతలో రాసింటే అవుతుందేమో. ఓకే మేడం, ఫైనల్ గా ఇది అయిపోయింది, మీరు కూడా ఊహలా అయిపోతే Yeah, yeah. నేను కూడా ఇది డిసర్వ్ చేసుకుంటా. ఓకే ఓకే అయిపోయిందండి. డ్రీమ్స్ ఇప్పుడు క్రిస్పీ కార్న్ తిన్న తర్వాత మళ్ళీ వెళ్తాను నా డ్రీమ్ ల్యాండ్. ఓకే డెఫినెట్ గా అండి. ఇప్పుడు So, off deserve చేస్తున్నా చేసుకున్నాం. stove. ఓకే, ఇప్పుడు కూడా మళ్ళీ ఏమైనా మసాలాలు యాడ్ చేస్తున్నావా మనం, లేకపోతే ఇప్పుడు మనం సర్వ్ చేసుకున్న తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ తో గార్నిష్ Okay. చేసేసుకుంటే డిష్ అవుట్ అయిపోతుంది. జై ప్రభాస్, జై జై ప్రభాస్. వి లవ్ ప్రభాస్, ఎస్, వి ఆల్సో లవ్ ప్రభాస్. వి ఆల్ లవ్ ప్రభాస్. ఎస్, ఫైనల్ గా డిష్ అవుట్ చేసుకుందాం. కానీ ఈ షో మా ఆయన చూసుకుంటే కుళ్ళుకుంటాడేమో అని. ఏం కాదులేండి, మీ ఆయన కుళ్ళు మీరంటే సింగిల్ కదండి, నేను మింగిల్ అయిపోయా కదా. పర్లేదండి. ఇది డిష్ అవుట్ చేసుకుందాము. చెప్పండి ఏం చేద్దాం ఇప్పుడు. లైట్ గా పెప్పర్ పౌడర్, ఓకే చట్పట్గా ఉండాలి కదా Okay. స్నాక్స్ అంటే. ఫైనల్ గా మన క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది Okay. మేడం. ప్రభాస్ సార్ తో డ్రీమ్స్ తో పాటు ఇది కూడా తింటూ ఎంజాయ్ చేయండి. ప్రభాస్ సార్ మీకు, నాకు ఓన్లీ ప్రభాస్. ఓకే డన్. అది నా డైలాగ్ కదా, ఫారియా అబ్దుల్లా డైలాగ్. ఓకే అండి, రెడీ అయిపోయినాయి క్రిస్పీ కార్న్స్ విత్ పెప్పర్. టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్పేస్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. క్రిస్పీ కార్న్ స్టిక్స్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ స్టిక్స్, కార్న్ ఫ్లోర్, ఉప్పు, కారం, మిరియాల పొడి, గరం మసాలా, మైదా పిండి. క్రిస్పీ కార్న్ స్టిక్స్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఫ్రై చేసుకున్న కార్న్ స్టిక్స్, కారం, కార్న్ ఫ్లోర్, మైదా, ఉప్పు, చాట్ మసాలా వేసి కలిపి డిష్ డీప్ ఫ్రై చేసి చౌట్ చేసుకుని దానిపైన మిరియాల పొడి చల్లి సర్వ్ చేసుకోవాలి. అంతే, క్రిస్పీ కార్న్ స్టిక్స్ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. చేయండి. వెరీ నైస్, థ్యాంక్ యూ. చాలా బాగుండండి. చాలా మంచి స్నాక్ రెసిపీ. సో నొట్టిగా టీవీ చూసిన మంచి ఈవినింగ్ టైం అయినా కూడా చాలా బాగుంది. రియలీ నైస్. ఇవాళ రెండు మంచి రెసిపీస్ మా అందరికి పరిచయం చేసింది మీకు స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మౌనిక గారు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ అంతా మీకు ఎలా ఉంది చెప్పండి. అది చాలా మెమరబుల్ డే అండి, అది నేను చెప్పుకోలేను యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. చాలా స్పెషల్ డే నాకు ఈరోజు మీతో ఇలా మాట్లాడుకోవడం, ఎస్పెషల్లీ ప్రభాస్ సార్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం మనం. కరెక్ట్. సో టుడే స్పెషల్ డే అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా ఎంతో మెమరబుల్, ఎంతో స్పెషల్. ఎందుకంటే ఇవాళ మీరే ప్రభాస్ తో నాకు పెళ్లి చేశారు కాబట్టి డ్రీమ్ లో. ఇట్స్ వెరీ మెమరబుల్ డే ఫర్ మీ ఆల్సో. వెరీ స్పెషల్. బాయ్ అండి. Thank టేక్ you, కేర్ ma'am. మౌనిక Thank గారు. you. సీ యూ. ఇవాళ మౌనిక గారు ఇక్కడికి వచ్చి పరిచయం చేసిన స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఇంట్లో ట్రై చేయండి, రెసిపీస్ ని అందరితో షేర్ చేసుకోండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బై.